హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రి. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రిని ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. కార్తీక మాసంలో ఆనియన్స్ లేకుండా వంటలు చేసుకునేదానిలో ఈరోజు అరటికాయ ఎలా చేస్తున్నానో చూద్దాం. చూడండి, సింపుల్గా ఈజీగా వండుకునేటట్టు. ఇది రైస్ తోటి చపాతీతోటి బాగుంటుంది. నేను ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నాను. ఒక టమాటా చూపిస్తున్నాను, కానీ ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి. కరివేపాకు, ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతి పౌడర్ తీసుకున్నాను, అంతేనండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెంతి పౌడర్ వేసుకొని చిన్న అల్లం ముక్కలు కూడా తరుక్కొని చిన్న అల్లం ముక్క వేసుకున్నా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అందులో. చిటికెడు పసుపు కూడా వేసుకొని అందులోని కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ కట్ చేసేటప్పుడు చేతులకి జిగురు అంటుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత అరటికాయ కట్ చేస్తే చేతులకి జిగురు అంటదు మనకి. ఇంకా అరటికాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకొని అరటికాయ ఫ్రై చేసుకుంటాం. మనం సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుంటే అరటికాయ పొడి పొడిగా ఫ్రై చేసుకుంటాం, అది అందరికీ తెలుసు. ఒక టమాటా కూడా వేసి వండుకుంటే రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా అరటికాయ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసి బాగా కలిపేసి అందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ అండ్ కారం కూడా తక్కువ వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం ఎక్కువైపోతుంది. కారం కూడా ఆ కంటెంట్కి సరిపడంత. మూత పెట్టి కాసేపు ఉంచేసి తీసి కలుపుకోవాలి. అరటికాయ అంటుకుపోతుంటుందండి, ఎంత కలిపినా కూడా కొంచెం చూసుకోవాలి. ఇంకా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. కర్రీ తొందరగా అయిపోతుందండి. అరటికాయ తొందరగా ఉడికిపోతుంది కదా, టమాటా మగ్గేంత వరకు, పచ్చిపోయేంత వరకు. ఇంకా పల్లి ఆయిల్ వేసాను, చాలా బాగా వచ్చిందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆనియన్, గార్లిక్ వేయలేదు. పచ్చిమిర్చి, జీలకర్ర, ఈ పోపు దినుసులు, ఇంకంతే అల్లం ముక్క. చూడండి, గ్రేవీ కర్రీతో ముద్ద కూరలాగా దగ్గరికి అయింది కదా. ఇది చపాతీకి, రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కార్తీక మాసం ఉపవాసం ఉన్న వాళ్ళకి గట్రా ఈ కూర చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.